యేసన్న గారికి 25 వయసు. ఇట్లాగే అప్పుడే జబ్బులోంచి బాగుపడ్డాడు కదండి. ఇట్లాగే సన్నగా ఒంటూపురోలాగా ఉండేవాడు. గుడివాడ, మన కృష్ణా జిల్లా గుడివాడ లేదండి. గుడివాడలో పెద్ద పాస్టర్ గారి దగ్గర, ఓ పెద్ద ఆయన దగ్గర యేసన్న గారు బెదరు కాలి నడకన గుడివాడలో సేవ చేసుకుంటా విశ్వాసుల కుటుంబాలకు వెళ్తున్నారు. గుడివాడ, దొండపాడు ఎటు వచ్చారు? దొండపాడు నుంచి ఎవరన్నా వచ్చారబ్బా? గుడివాడ దగ్గర విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ ఉంటుంది, దొండపాడు, వెంట్రాప్రగడ, దొండపాడు, దోసపాడు, దోసపాడు అట్లా ఆ ప్రాంతాలు. వీళ్ళిద్దరు వెళ్ళేటప్పుడు అదే మీరు జరుచుకోమాలండి. వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారంట. సడన్గా ఈ పెద్ద ఆయన అంటాడంట, మీరు జడుచుకోమారా, ఎప్పుడైతే ఈ పెద్ద ఆయన టంట అడిగిన వెంట అయ్యారు ఏంటైంది అయ్యారు, తమ్ముడు ఏమనుకో వాడు సాతానుగాడు ముందు వెళ్తున్నాడు అని గద్దించా. అయ్యగారు మీరు ఎవరినైనా గద్దించండి, ఈ దఫా గద్దించేటప్పుడు కొంచెం ముందుగా చెప్పండి, కొంచెం దూరంగా వెళ్తాను. ఎందుకురా నేను ఒంటూపురోనండి బాబా, నాకు గుండెకాయ ఈక్లెస్ అండి బాబా, నాకు గుండెకాయ ఈక్లెస్ తట్టుకోలేకపోతున్నాడు. ఏం కాదు తమ్ముడా, ఏమన్నాగా మరలా పోదు, పో వెనక్కి పో. ఇదే తొంతు రోజుకి 2-3 సార్లు ఈయనేమో జడుసుకు చచ్చేవాడు. ఒకసారి ఇద్దరు వెళ్తున్నారంట రైల్వే స్టేషన్ రోడ్లో, దోసపాడు వెళ్దామని వెళ్తా ఉన్నారంట. వెళ్తా ఈ పాస్టర్ గారు అమాంతంగా పడ్డం మోకాలు పగిలిపోయి, పొట్ట రాసుకోబోయి, ముక్కు పగిలిపోయి, పళ్ళు రాలిపోయాడు. వెంటనే ఇళ్ళేపాడు. తమ్ముడా ఏమైంది తమ్ముడా ఏమైంది పాస్టర్ గారు, కింద పడ్డారు మీరు అన్నారట. అదే హవ్వే ఉంది, కాలు తట్టుకొని పడ్డారేమో పాస్టర్ గారు అన్నాడంట. లేదు తమ్ముడా, కాలు తట్టుకొని కాదు, ఎట్లా పడ్డాను పాప. ఈయనేమో అణుచుకుంటున్నాడు. అంటే అడ్డపంచి ఒకవేళ తట్టుకొని పడిపోయారేమో అయ్యారు అంటే, నో, రోజు అడ్డపంచే కదా మనం కట్టుకునేది. ఏదో జరిగింది. ఇదిగో దీనికోసమే కాసుకొని ఉన్నాడు. ఈ డైలాగ్ కోసమే గత 3 నెలల నుంచి కాసుకొని ఉన్నాడు. మీ కాలు తట్టుకున్నారంటే ఒప్పుకోవట్లే, మీ పంచి తట్టుకొని పడ్డారంటే ఒప్పుకోవట్లే. నో, నాకు తెలియాలి అంటే నేను అన్నాడంట. ఏం లేదు అయ్యగారు, ప్రతిరోజు సాతానుగాడు మన ముందు వెళ్తుండేవాడు. మీరు అస్తమాట్లు వాడిని ఏమంటున్నారు? వాడి కోపం వచ్చి వాడికి ఈగో హర్ట్ అయింది. వాడు ఈగో హర్ట్ అయ్యి వెనక్కి వెళ్ళి వాడు ఒక్క తన్నుదన్నాడు మిమ్మల్ని అన్నాడు. సిగ్గుపోయి ఆ తర్వాత అంటాడు, అట్లాంటిదేం లేదు తమ్ముడా, సాతానుగాడు అది ఏం లేదు, ఏదో నీ దగ్గర బిల్డప్ ఇచ్చాను అంతే, అదేం లేదు. ఎందుకు వ్యాపారాలు చెప్పు? వాడి మానాడు ముందు వెళ్తున్నాడు సాతానుగాడు. వెళ్ళనిస్తే సరిపోయేది కదా, అస్తమాట్లు వెనక్కి పోమంటే ఆడు మామూలుడు కాదు, ఈగో హర్ట్ చేస్తాడు, చాలా బాధపడతాడు.